క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి? వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న నా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, క్రీస్తు నందు ఉన్న నీవు ఎవరో తెలుసా? క్రీస్తు నందు ఉన్న నీవు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత, ఈ సృష్టిలోని సమస్తాన్ని చేసిన తర్వాత నరుని చేశాడు. అనికంటే ముందు జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులోని మనలను ఏర్పరచుకొని ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఎవరి యందు మనలను ఏర్పరచుకున్నారంటే క్రీస్తునందు. క్రీస్తులో ఏర్పరచుకున్నారు. క్రీస్తు నందు ఉన్న నీవు అంటే నీవు క్రీస్తులోనికి వచ్చావు. ఎలా వచ్చావనంటే, ఆయన వాక్యం విని వచ్చి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీవు ఆయనలోని చేర్చబడ్డావు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు క్రీస్తునందు నీవు ఉన్న నీవు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16లోని యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన యందు ఉన్న నీవు ఎవరో తెలుసా? ఎవరు నీవు? 7 విషయాలు చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో చెబుతున్న విషయం, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులు అంటే తనను ఎవరైతే నమ్ముతున్నారో వారి గురించి చెప్తున్నారు. ఆయన నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టరు ఎప్పుడు కూడా. నువ్వు ఎలాంటి విధానంగా ఉన్నా కానీ అనుకోకుండా లేదా ఎలాగైనా సరే నువ్వు ఒకసారి అబద్ధం ఆడినా ఇక నా బ్రతుకు అయిపోయిందిలే, నువ్వేదన్నా చేసినా నా పని అయిపోయిందని నీవు దేవునికి దూరంగా వెళ్ళిపోతే చాలా ప్రమాదం. అలా కాకుండా దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన నా తండ్రి అని ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నేను చెబుతున్న సందర్భం ఏంటంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంటే ఎవరు అంటే
క్రీస్తు నందు ఉన్నవారు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు. దేవునికి కావలసింది, యేసుక్రీస్తు ప్రభువారికి కావలసింది ఎవరు అని అంటే శిష్యులే కావాలి. శిష్యులు ఏం చేస్తారండి? ఆయన వెంటే ఉంటారు, ఎప్పుడు ఆయన వెంటే ఉంటారు. భక్తుడు ఏం చేస్తారంటే ఎలా అనుకొని దండం పెట్టి వందనాలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ శిష్యుడు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా విడిచిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఏం చేశారండి? ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత శిష్యులు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు, హతసాక్షులుగా మారారు. అందుకని నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు ఏమవుతారు? నా శిష్యులు అవుతారు. తర్వాత ఇంకా రెండవ విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఐక్యము అంటే కలిసి. ఎవరితో పాటు? దేవునితో పాటు. ఆయనతో పాటు ఎలా ఉంటామంటే ఐక్యం కలిగి ఉంటాము. ఇది ఎప్పుడు అంటే క్రీస్తునందు ఉన్నప్పుడు. ఏ నరుడు ఎవరు కూడా దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకోవాలని అంటే ఎవరి ద్వారానంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి చివరిగా ఎవరి పేరు ఉపయోగిస్తాం? మొత్తం తండ్రితో చెప్పి క్రీస్తు పేరే ఉపయోగిస్తాం. యేసుక్రీస్తు నామమున. నామం అంటే అర్థం ఏంటో తెలుసండి? అధికారం అని అర్థం. ఆయన అధికారం అర్థమవుతుందండి. తండ్రి అయిన దేవుడు కుమారునికి అంత అధికారం ఇచ్చారు. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరూ కూడా ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అలా ధరించుకున్న వారు దేవునితో పాటు ఏం కలిగి ఉన్నారంటే ఐక్యం కలిగి ఉన్నారు. ఐక్యత. క్రీస్తునందు ఉన్న నీవు ఆయనతో పాటు నువ్వేం కలిగి ఉన్నావంటే ఐక్యం కలిగి ఉన్నావు. తర్వాత 3వ విషయం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుంచి చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తునందు మీరందరూ కూడా ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఆ పైన వచనాల్లో చెప్తున్న విషయం ఇక్కడ 3 సందర్భాలు ఇక్కడ ఉపయోగించారు. 3 సందర్భాలు చెప్తున్నారు. 1:26లో ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి ఏమై ఉన్నారు? కుమారులై ఉన్నారు. ఎవరి అన్నట? క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తునందు ఉన్నవారు ఎవరు అని అంటే ఎవరు? క్రీస్తునందు ఉన్నవారు క్రీస్తుని ధరించుకున్నవారు. మీరు ఎవరిని ధరించుకొని ఉన్నారు? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. తండ్రి అయిన దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే
ఇదిగో నా కుమారులో ఏర్పరచుకున్నాను, నా కుమారుని యొక్క లక్షణాలు మీలో రావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెబుతారు కదా, ఇదిగో మిమ్మల్ని పిలిచినందు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఎందుకు మిమ్మల్ని పిలిచారు అని అంటే, ఎందుకనంట ఆయన కుమారునితో సహవాసం కలిగి ఉండుటకు. ఆయన కుమారునితో సహవాసం కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఆయన లక్షణాలు వస్తాయి. కొంతమంది లోకంలో చూడండి, ఎవరు వారి సహవాసం కోరుకుంటారు. దొంగ సహవాసం, సినిమా చూసేవాళ్ళు, మూవీ చూసేవాళ్ళు, మూవీల సహవాసం, తర్వాత తాగుబోతులు, ఎవరు అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఎవరు సహవాసం వాళ్ళు. వస్త్రాలు ఇష్టపడేవాళ్ళు, వస్త్రాలు వాళ్ళు ఆ లక్షణాలు కలిగి ఉన్నవారు, ఎక్కువగా ముచ్చట్లు పెట్టుకునేవారు, వాళ్ళతో కలిసి చేయటం, ప్రార్థన చేసేవారు, ప్రార్థనతో వాళ్ళతోనే సహవాసం కలిగి ఉంటారు. అంటే ఏ లక్షణాలు ఎవరు ఏది కలిగి ఉంటారో ఆ లక్షణాలు వారు కలిగి ఉంటారు. అందుకని దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, మీరందరూ ఎవరితో సహవాసం చేయాలంటే నా కుమారునితో చేయాలి. నా కుమారులో ఉన్నదేంటి? ప్రేమ. ఆ ప్రేమ మీలోకి రావాలి. క్రీస్తులోని బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఆ తర్వాత కింద ఏమని చెబుతున్నారంటే, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ ఎలా ఉన్నారు అంటే ఆయన యందు ఏకముగా ఉన్నారు. తర్వాత ఇంకా సందర్భం ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తునందు ఉన్నవారు ఎవరు అని అంటే మీరందరూ కూడా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించును. ఎవరి యందు ఉన్నంట ఆశీర్వాదం? క్రీస్తునందు ఉన్నవారికి. క్రీస్తునందు ఉన్న వారికి పరలోకంలో ఏముందంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ఈ భూమి మీద చేసే ప్రతి ఒక్క పనికి కానీ జాబుకి కానీ ఎలాగైతే జీతం ఇస్తారో అదే విధంగా దేవుని విషయంలో చేసే పనుల విషయంలో దేవుడు అలాగే జీతం ఇస్తారు. ఇక్కడ చెబుతున్న విషయం ఇది. ఇదిగో మీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ఎక్కడ? పరలోకములో. అది ఎవరి ద్వారా వస్తుంది అంటే క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే వస్తుంది. తర్వాత చెప్తున్న విషయం 20వ వచనం 20-21 కలిసి ఉంటే చూడండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమునందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. ఇక్కడ క్రీస్తుకిచ్చిన తండ్రి అయిన దేవుడు క్రీస్తుకిచ్చిన అధికారం గురించి చెబుతున్నారు. సమస్తం కూడా ఎవరి పాదముల యొక్క ఉంచాడనంటే క్రీస్తు పాదముల యొక్క. సమస్తం కూడా ఎవరు ఎందు చేశారనంటే క్రీస్తు ద్వారానే. ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న నీవు ఎవరు అని చెబుతూ ఉన్నారనంటే క్రీస్తు నందు ఉన్న నీవు ఆశీర్వాదం కలిగిన వ్యక్తివి. నీ మీద ఏం కలిగి ఉంది, నీ మీద ఏముంది అంటే ఆశీర్వాదం ఉంది, నీ మీద శాపం లేదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే నాకన్నీ కలిసి రావట్లేదండి, నాకన్నీ శాపాలే, నాకంతా దరిద్రమే, లేకపోతే నాకంతా అదే ఇదే అనుకుంటా. లేదు, మీ మీద ఉన్నది శాపం కాదు, దరిద్రత కాదు. మీ మీద ఉన్నది ఏంటంటే ఆశీర్వాదం. మీ మీద దీవెన ఉంది. ఎప్పుడైతే ఆయనలోకి వచ్చి ఉన్నారో మీరు, తండ్రి అయిన దేవుడు మీ మీద ఏం పెట్టారనంటే ఆశీర్వాదం పెట్టారు. అందుకనే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచి కలిగినగా ఉండాలి. మీ నోటిలో నుంచి
కృతజ్ఞత వచనమే రావాలి. బూతులైనను సరసక్తులైనను మీకు రాకూడదు. ఎందుకనంటే మీరు నా పిల్లలు. మీరు నా పిల్లలు కాబట్టి మీ మాటలు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే మీ మాటలు రుచి కలిగినగా ఉండాలి అని చెబుతున్నారు. ఇక్కడ క్రీస్తుకి ఇచ్చిన అధికారం గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ సంఘానికి, ఎఫెసీ సంఘానికి చెబుతున్న విషయం. తర్వాత చూడండి ఇంకా ఏమని చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడే చూడండి 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. 12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు గాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకుని. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు? దేవునికి ఏ విధంగా ఉన్నారు? దూరంగా ఉన్నారు, పరజనులుగా ఉన్నారు. అవి మీరు జ్ఞాపకం చేసుకోండి అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ కింద చెబుతున్న విషయం ఏమని చెబుతున్నారంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకనాడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, దేవుడు లేక పరజనులుగా, దూరస్తులుగా ఉన్న ఇప్పుడు మీరు ఎలా ఉన్నారట? అప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం తీసుకోవడం వలన మీరు ఎలా ఉన్నారనంటే సమీపస్తులై ఉన్నారు. ఆయనకు మీరు ఎలా ఉన్నారనంటే దగ్గరగా ఉన్నారు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే 22వ వచనంలో చెప్తున్నారు కదా, చూడండి 22 చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కష్టపడుచున్నారు. దేవునికి నివాస స్థలం ఎవరనండి? మనమే దేవుని నివాసం. అర్థమవుతుంది. దేవుడు ఎవరిలో నివసించాలని కోరుకుంటున్నారంటే మనలోనే నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకా చూడండి ఇంకా ఏమని చెప్తున్నారంటే తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయములలో తమ పురుషులకు లోబడి ఉండాలి. సంఘము క్రీస్తునకు ఎలా ఉండాలంట? లోబడి ఉండాలి. క్రీస్తు నందు ఉన్న నీవు సంఘములో ఉన్న నీవు క్రీస్తుకు ఎలా ఉండాలంట? లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. కాదండి నేను అలా ఉండను అని అంటే అలా దేవుడు ఒప్పుకోరు. తర్వాత ఇంకా చెబుతున్న సందర్భం ఏంటంటే తర్వాత చూడండి యోధా పత్రిక 1వ అధ్యాయం, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. 1వ అధ్యాయం అంటే 1వ అధ్యాయమే, ఇక అధ్యాయాలు లేవు. ఆ పత్రిక 1 అందులోని చూడండి 1వ వచనం నుంచి చూడండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. ఈ ఒక్క వచనంలోని ఎంత అర్థం ఉందో చూడండి. ఎవరికి రాస్తున్నారంట? అసలు దేవుడు మిమ్మల్ని ఎలా చేయాలని కోరుకున్నారంట? అసలు ఎలా చేస్తున్నారని చెప్తున్నారంట? భద్రము. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ కలిగి ఉందంటే భద్రత.
భద్రత ఉంది. మీరు ఏం చేయబడి ఉన్నారంటే భద్రము చేయబడి ఉన్నారు. వారికి రాస్తున్న పత్రిక చూడండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి రాయినది. భద్రము చేయబడి పిలవబడిన వారికి ఈ పత్రిక రాస్తుంది. అంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏముంది అని అంటే భద్రత ఉంది. ఒక ప్రాంతానికి ఒక సేవకుడిని పంపించారు అని అంటే ఎందుకనంటే ఇదిగో మీరు అన్ని విషయాల్లో ఎలా ఉండాలో అన్నదే దేవుడు మీకు తెలియపరుస్తాడు. అంటే వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తెలియపరుస్తాడు. ఈ సందర్భంలోనే కొన్ని విషయాలు చూస్తే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు చేప పిల్లలు తెలుసండి, చెరువులో చేపలు తెలుసు కదా, అవి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? హ్యాపీగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. అవి కొత్త నీరు వస్తున్నా చినుకులు పడుతున్నా ఎంత హుషారుగా ఉంటాయి. అదే వలేసినప్పుడు అందులో చిక్కుంటే గిలగిల గిలగిల పట్టుకోండి. అదే విధంగా దేవుడు ఎవరి యందు అని అంటే నువ్వు క్రీస్తునందు ఉన్నప్పుడే ఆ చేప పిల్ల నీళ్ళలో ఉన్నప్పుడు ఎలాగైతే ఆనందంగా ఉంటుందో అలాగే నువ్వు ఎల్లప్పుడూ కూడా అలాగే ఆనందంగా ఉంటావు. ఎప్పుడు? క్రీస్తునందు. అదే అపవాది ఎరలోనికి గన వెళ్ళిపోతే ఆ నెట్ట ఆ వలలోకి గన చిక్కుకొని ఉంటే ఆ వలలో ఉన్న చేప పిల్ల ఎలాగైతే కొట్టుకుంటుందో అలాగే నీ జీవితం ఉంటుంది. అలాగే నువ్వు అపవాది ఎరలోకి వెళ్ళిపోకూడదనే దేవుడు ఎప్పుడు చెప్పారంటే ఆదిలోనే చెప్పి ఉన్నారు. ఇదిగో నా కుమారుని యందు మీకు ఆనందం సంతోషం ఉంది అని. సంఘంలోకి వచ్చిన వారికి ఏం కలిగి ఉంది అని అంటే భద్రత కలిగి ఉంది. మన దినాన గురువారం నాడు ఫంక్షన్ జరిగింది. ఫోన్లు ఉన్న వాళ్ళు ఆ స్టేటస్ చూసి ఉంటారు. ఎక్కడంటే వీరాకపురంలో జరిగింది. అయితే ఆ రోజు నేను ఉదయాన్నే వాళ్ళు ప్రేయర్ చేయడానికి పిలిచారు. ప్రేయర్ చేసిన తర్వాత అక్కడ భోజనాలు పెట్టారు. అవన్నీ టిఫిన్ ఉదయం ప్రేయర్ చేయడానికి పిలిస్తే వెళ్ళి ప్రేయర్ చేసి ఆమె అనగానే అసలు ఎంత జనం ఉంటారంటే ఇట్ట చుట్టూ ఉన్నారు. ఆహా, చాలా సంతోషం వేసిన తర్వాత ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వైపుని అడిగారు, ఈరోజు ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఆమె అనగానే చాలా మంది ఉన్నారన్న. వాళ్ళందరూ ఎవరు అనుకున్నావు అందే. ఎవరన్నా? వాళ్ళందరూ ఈ ఊరోళ్ళు కాదన్న. నేను ప్రార్థన చేసి ఎమ్మటే వెళ్ళిపోయా. ఆమెనన్నా ఎమ్మటే గిట్ట చూసా. తర్వాత అక్కడి నుంచి మన వాళ్ళు టిఫిన్లు పెట్టుకుంటారుగా, నేను వెళ్ళిపోయా. వాళ్ళందరూ ఎవరు అనుకున్నావు? ఈ ఊరోళ్ళు కాదండి. ఎవరన్నా అనేసరికి వాళ్ళందరూ చుట్టాలన్న. అంటే ఆ ఊరోళ్ళు కాదు. ఈ సందర్భం ఎందుకు చెప్పారో ఇప్పుడు మీకు అర్థమైంది. ఆ తర్వాత నేను అక్కడ నుంచి క్లాస్ ఉంటే వెళ్ళిపోయాను. మధ్యాహ్నం అడిగి మళ్ళీ వాళ్ళు చెప్పారు కదా అని అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఫంక్షన్ ఇటు అవి చూసుకొని తర్వాత ఫోన్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత తోట ఉంది. ఆ తోటలోని పని చేసేటప్పుడు ఇదంతా ఎందుకు చెబుతానంటే సేవకుడు ఒక చాట ఉంటే సేవకుడు ఉంటే వాళ్ళకి ఎలా ఉండిద్దానంటే భద్రం గురించి చెబుతున్నాను. ఈ విషయం వాక్యంలోనే చెబుతున్నాను. ఆడ పని చేసే సందర్భంలో పని చేస్తూ ఉంటే ఒక్కసారి పాటలు వినపడ్డాయి. ఏం పాటలు? దేవుని పాటలు కాదు, సినిమా పాటలు. పాట ఎప్పుడైతే వచ్చిందో ఒళ్ళు జల్లు అంది నాకు. ఎందుకనంటే వీరాపురంలోని ఒకనాడు డ్యాన్స్ వేసేవాళ్ళు, స్టేజీలు కట్టి అవన్నీ చేసేవాళ్ళు. తర్వాత సంఘ పెద్దగా నియమించిన తర్వాత ఇది చేయకూడదని చెప్పాం కదా. ఆ తర్వాత నుంచి సేవకుడు వాక్యం చెప్పడం, ఆ తర్వాత అవన్నీ జరగటం, ఆ తర్వాత ఆడ ఇక లేవు, ఇక ఆగిపోయి. ఎందుకనంటే ఎందుకు ఆగిపోయినాయి అంటే ఎక్కువగా ఒకటి కొంతమంది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారే కానీ
కానీ అక్కడ ఎక్కువగా ఎవరిని చూస్తారని అంటే సేవకుని చూస్తారు. సేవకుని బట్టే ఉండిద్దారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ పాట ఆగట్లేదు. ఆగబోయేసరికి ఆయన మా ఇంటిగా అక్కడే కూర్చున్నారు. ఆ తర్వాత తోటలో అటు నుంచి రోడ్డు ఎక్కి ఆడకొచ్చి వెళ్ళా. ఎప్పుడైతే ఆడికి వెళ్ళానో జరుగుతున్న సందర్భం చూడండి, వెంటనే అది నాపే. అది నా గొప్పతనం కాదు, అక్కడ ఉన్న ఆయన గొప్పతనం కూడా కాదు, అది దేవుని గొప్పతనం. ఆపిన తర్వాత ఆడ పిలిచి ఆ ఇంటోళ్ళు లేరు. తర్వాత అక్కడ పిల్లలు దానికాడ ఇంటిది కండి దానికాడ కూర్చున్నారు. వెళ్ళి అందులో నుంచి ఒక్క వ్యర్థమైన పాట వచ్చిన ఒళ్ళు బగిలిపోయిద్దాను. అందులో నుంచి పిల్లలు మొత్తం కూడా ఇక మళ్ళీ పెట్టల. ఎప్పుడైతే ఆ వెంటనే ఆయన ఏం చేశారంటే అక్కడున్న ఫోన్ చేశారు. ఏది ఆ ఇంట్లో ఆయన ఫోన్ చేశారు. నేను అటు వెళ్ళేసరికి ఎంత ఉండేసరికి ఫోన్ చేసి ఆయన అన్న మాట ఈ రోజున ఆయన అడిగిన విధానం బయట సంఘాల్లో అంటే అసలు ప్రార్థన కూడా రాదు. తర్వాత కూడా మాట్లాడు. ఏమని అడిగిందో తెలుసండి? ఫోన్ చేస్తే ఆమెమో ఆ పాటలో ఎవరు పెట్టారు ఎక్కడ అని అడిగితే ఏమన్నయ్య నేను అన్నం వండుతున్నాను అని అన్నది. అన్నం వండుతుంటే నీ చెవులకు వినపడట్లేదా? పాటలు అక్కడేగా వచ్చేది, నీ చెవులకు వినపడట్లేదా అని అనేసరికి అన్నయ్య నేను అభిషేకిస్తానని ఇక పెట్టలేదు. అసలు ఎంత విధంగా అడిగారనంటే, ఎంత విధిగా చెప్పారనంటే, ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన వేరే చాటకి వెళ్తే మరలా నైట్ ఏం చేశారు, మళ్ళీ పెట్టిన తర్వాత ఆ తర్వాత అక్కడ మళ్ళీ వేరే వాళ్ళకి నేను ఫోన్ చేసి లోపల ఉన్నాను. ఫోన్ చేసి వాడు ఫోన్ ఎత్తరుగా. ఇప్పుడు ఫోన్ ఎత్తుతారు ఆ పాటలు పెట్టుకున్న వాళ్ళు. వేరే వాడు ఫోన్ చేసి ఆడ ఫోన్ ఇవ్వంటే ఈ ఫోన్ తీసుకెళ్తుంటే ఇంటైనా అంటాడు. లేడని చెప్పు అంటున్నారు. అక్కడ ఉన్నవాడు అన్నారు ఆల్రెడీ లైన్లోనే ఉండు మాట్లాడన్నారు. అక్కడ వైపు ఉంటే ఆమె ఏం చేస్తుంది, ఇగో స్వాతి నువ్వు మాట్లాడు నువ్వు కాదు నువ్వే మాట్లాడని ఇచ్చిన తర్వాత అన్నా అంది. ఏంటమ్మాయి అన్నా నేను భోజనాలు వడ్డిస్తున్నా అన్నా అంది. మళ్ళీ నువ్వు భోజనాలు వడ్డిస్తుంటే నీ చెవులు వినపడట్లేదా? నీకు తెలియట్లేదా అక్కడ పెట్టేది ఎవరు ఏంటి అన్నదే? ఏమ్మా అంత ఘనంగా చక్కగా ప్రార్థన పెట్టుకుని అవన్నీ చేశారు కదా, మళ్ళీ ఇవేంటి ఏంటమ్మా అవి ఒక్కడితో పోదు. ఆమె మాట అనగానే ఏమంటారా ఇక ఫోను పెట్టేసేది. ఇప్పుడు దాకలేంది అక్కడ సరేలే ఫోనీలే పెట్టుకొని అని వదిలేస్తే నెక్స్ట్ ఏం చేస్తారు? మళ్ళీ ఫంక్షన్ చేసిన వాళ్ళు మళ్ళీ పెడతారు. సేవకుని ద్వారా భద్రం ఎలా ఉంటుంది అని అంటే దేవుడు విశ్వాసులకు ఏం పంపించాలని ఏం కలిగించాలని అంటే భద్రత. వెంటనే వాళ్ళ అమ్మాయి వచ్చి సండే స్కూల్ ప్రార్థన అయిపోయిన తర్వాత పెడతారు. అన్న మాటలో ఆ పిల్లవాళ్ళు తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెబుతున్నాను, అరే మీరు పిల్లలా లేకపోతే మనుషులా లేకపోతే కోతులా, అసలు ఎట్టబడితే అట్లా అన్ని అరిచేసి వాళ్ళందరూ అంటారు పిల్లవాళ్ళు ఈరోజు మాకు సండే స్కూల్లో దరువే అని అంటున్నారు. అర్థమవుతుందండి? అంటే సేవకుడు ఒక చాట అక్కడ ఎంతమంది ఉన్నారు? 2 సేవకులు ఉన్నారు ఒకే చాట. 2 ఉన్నప్పుడు ఓనీలే ఒకళ్ళు ఉంటే చెబితే వినకపోవచ్చు. 2 ఉన్నప్పుడు అసలు ఎలా కుదిరితే ఒకసారి ఆలోచించండి. ఈ రోజున చాలా ప్రాంతాల్లో చేస్తున్న విధానం ఏంటంటే సేవకుడు ఉన్న సేవకురాలు ఉన్న ఎవరున్నా కానీ వినకోకుండా ఏం చేస్తున్నారు, సినిమా పాటలు పెట్టేసి అవి ఏంటది ఆ పాటలు ఏంటి అల్లరితో కూడిన ఆట పాటలు అవి పెడుతూ ఉంటే ఎవరు వాళ్ళు పెట్టేది? ఇప్పుడు నీ ఇంటికాడ జరుగుతున్నాయి. ఒక విషయం ఏంటో తెలుసండి, ఒక విషయం ఏంటంటే నువ్వు ఎక్కడన్నా బయట పెడితే నువ్వు వెళ్ళి చెబితే లేకపోతే మేమెళ్ళి చెప్పినా వినరు. అర్థమవుతుందండి? ఇప్పుడు వీరపురంలో అంటే వాళ్ళందరూ అక్కడ తెలిసిన వాళ్ళు అక్కడ ఏదైనా ఈ వివాహం జరుగుతున్నా ఈ పాటలు వేసారనుకోండి, అక్కడికి వెళ్ళి నేను చెప్పగలుగుతా. ఏమనంటే
ఒక్క పాట కూడా సినిమా పాట రాకూడదు, మొత్తం దేవుని పాటలు రావాలని చెప్పుకోండి. ఆడేవాళ్ళు మా దగ్గర ఇవే ఉండేయండి. దేవుని పాటలు ఎన్ని నేర్చుకుంటారంటే 3-4 నేర్చుకుంటారు, అంతకుమించి నేర్చుకోరు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? లోక సంబంధమైన పాటలు వేస్తారు. దేవుని పాటలు ముందు ఎల్లంగానే దేవుని పాట వేస్తారు, తోరణం కట్టేటప్పుడు వేస్తారు, గుడికాడికి వచ్చేటప్పుడు వేస్తారు, మళ్ళీ ఈ సద్దులు నలుగుండిదిగా అప్పుడు పాట వేస్తారు. 4 పాటలు అయిపోయినాయి. ఇక తర్వాత అన్నీ అర్థమైన పాటలు మా దగ్గర ఏమని అన్న మళ్ళీ అవే వేయన్నా అసలు వచ్చేవి కాదు. ఆ తర్వాత ఇప్పుడు కొర్రమంటలోని మా బామ్మది వాళ్ళ ఇంటికాడ అన్నప్రాసన పాపతో జరిగింది. అక్కడ యూత్ ఎక్కువ. అయితే వీళ్ళందరూ ఆ సేవకుడు అక్కడ అన్నప్రాసన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక సినిమా పాటలు, డ్యాన్సులు, సినిమా పాటలు వెంటనే అక్కడ చెప్పారు అసలు పొర్రపాటును కూడా సినిమా పాట రాకూడదు. ఆ పెట్టి ఆయన తీసుకొచ్చిన ఆయన ఏం చెబుతున్నాడంటే, అన్న వీళ్ళు పెట్టమన్నారు అన్న అంట. అయితే మొత్తం పీకేసి ప్యాక్ చేసేయని చెప్పి పెడితే దేవుని పాట పెట్టుండి, లేకపోతే తీసేయి అని చెబితే వాళ్ళందరూ వెళ్ళి మా బామ్మకి చెప్పారు. వాళ్ళేదో సంతోషపడుతున్నారండి. సంతోషం లేదు, ఏమీ లేదు అని అంటే మొత్తం ఏమీ రాలా. ఇక ఒకవేళ అవి వస్తే అక్కడ నేను ఉండనేక. అర్థమవుతుందండి? ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వచ్చేది ఎందుకనంటే, ఒక చాటకు వెళ్ళేది ఎందుకనంటే వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పడానికి వాళ్ళు సరిగా ఉండాలని. ఇక్కడ వీళ్ళకి శుభమాన్ని చెబుతూ రాస్తుంది ఎందుకు? మీరు పిలువబడిన వారు, దేవుడు మిమ్మల్ని భద్రం చేశారు క్రీస్తునందు. ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఈ రోజున ప్రతి ఒక్క చాట కూడా ఎవరు చూసుకోవాలంటే, ఏ కార్యక్రమం ఏదైనా కానీ చూసుకోవాల్సింది ఎక్కువ ఏదనండి ఎవరనంటే సంఘ పెద్దలే చూసుకోవాలి. పేదపరంలో మీటింగ్ అంట, వాళ్ళు ఎప్పుడు పెడతారు? వాళ్ళు మొత్తం కూడా నిన్న సాయంత్రం ఆయన అక్కడ ఉంటే మొత్తం కూడా ఏం చేశారు? మొత్తం వెళ్ళి ప్లేస్ చూశారు. అర్థమవుతుందండి? ఇంకా ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు కూడా ఎలా ఉండాలని అంటే ముందుకు రావాలి. ఇలా రావాలి అని అంటే కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి ఏం చేయాలి? పిల్లలకు చెప్పుకోవాలి, ఇదిగో వెళ్ళుండి దేవుని పని చేయండి, అది మీకు దీవెన ఆశీర్వాదం అని పిల్లలను పంపించాలి. అలా చెప్పుకోవాలి. ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సందర్భం ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ఇదిగో మీరు క్రీస్తునందు ఉన్న మీరు ఎవరు అని అంటే మీరు శిష్యులై ఉన్నారు. తర్వాత మీరు ఏమని చెప్తున్నారంటే మీరు ఐక్యం కలిగి ఉన్నారు, మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు, ఇంకా చెబుతున్నారు మీరు సమీపస్తులై ఉన్నారు, ఆయనకు దగ్గరగా ఉన్నారు అని చెబుతున్నారు. ఆ తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఆయన ఏం చెబుతారంటే, క్రీస్తు సంఘము, క్రీస్తులోకి వచ్చిన వారు క్రీస్తుకి ఏమై ఉండాలని అంటే లోబడి ఉండాలి అని చెబుతున్నారు. క్రీస్తులోని ధరించుకున్న మీరు, క్రీస్తుని ధరించుకున్న వారు, నీకు ఏముంది అని అంటే భద్రత ఉంది, భద్రం చేయబడి ఉన్నావు. అర్థమైందండి? క్రీస్తు నందు ఉన్న వారికి ఈ విధంగా అనేది ఉంటుంది. ఒక సేవకుడు నిన్నటి దినాన మొన్న శుక్రవారం నాడు ఒక సేవకుడు ఆయన వాక్యం చెబుతూ ఉంటే ఆయన చెప్పేది అంతగా ఏమీ లేదు. కానీ ఆ తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సేవకులు కానీ బయట వారు కానీ అందరూ కూడా ఈయన గురించి చెబితే ఆయన చాలా చక్కగా చెబుతారండి అని నేను అంటున్నాను. అర్థమవుతుందండి? అంటే ఒక సేవకుడు చెప్పేది అర్థం అవ్వాలి అన్నా, అర్థం చేసుకోవాలి అన్నా వారు ఎవరి యందు అర్థమవుతుంది అని అంటే క్రీస్తునందు ఉన్నప్పుడే అవి అర్థమవుతాయి అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు మీకు ప్రతి ఒక్క సందర్భంలోని ప్రతి ఒక్క వారం, ఆదివారం కానీ లేకపోతే బుధవారం కానీ ఈ క్లాసు వీటిల్లో ప్రతి ఒక్క సందర్భాల్లో మీకు ఒక అంశం మీద చెబుతున్నాం. ఎందుకనంటే అది మీకు గుర్తుండిపోవాలి అని. అది మీకు ఎలా ఉండాలని అంటే ఆ వాక్యం మీలో ఉన్నప్పుడు ఎలా ఉంటారని అంటే దినదినం ఫలించి అభివృద్ధి చెందుతారు. దేవునికి చేసే విషయాల్లో, ఇచ్చే విషయాల్లో ఎప్పుడైనా కానీ వ్యర్థమైపోయిద్ది అని అనుకుంటారు, కానీ అది ఏ ఒక్కటి కూడా వ్యర్థమయ్యి పోదండి.
మన సందర్భం బుధవారం నాడు క్లాసులో ఒక సందర్భం చెప్పాను కదా. ఒక ఆమె ఏం చేసిందంటే సుమారు ఒక 300-400 మందికి భోజనాలు పెట్టింది. పెడితే ఆడ ఇంట్లోని వాళ్ళకి దేవుడు కలగ చేసిన విధానం ఏంటనంటే వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చింది. జాబ్ రాగానే మొదటి సేవ ఏం చేస్తావా దేవునికి ఇచ్చేసింది. చూశారండి, అంటే దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా ఇప్పుడు కానుకలప్పుడు చదువుతున్నాం కదా, ఇచ్చే విషయాల్లో కూడా నువ్వు ఎలా ఇస్తే నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావు అన్నది కూడా అక్కడ ఉంటుందండి. సంఘం అభివృద్ధి చెందాలన్నా, సంఘం డెవలప్ అవ్వాలన్నా ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయనంటే క్రీస్తు యొద్దకు వచ్చిన మీ చేతిలోనే ఉన్నాయండి. అది సంఘము ద్వారానే సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.